1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 43 డిగ్రీల మేర రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలందరూ బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈ ఎండల తీవ్రత అనేది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో అత్యవసరమైతేనే బయటికి రావాలని ఒకవైపు ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం నేను నక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. జనరల్గా నక్లెస్ రోడ్ అంటే ఎక్కువ మంది టూరిస్టులు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ప్లేసెస్ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఎండల తీవ్రతతో ఎవ్వరూ బయటికి రావడానికి భయపడుతున్నారు. దీంతో ఏదైతే నక్లెస్ రోడ్డు ఉన్న రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జనరల్గా ఇటు సైడ్ వెహికల్స్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకవైపు ఎండల తీవ్రత, ఇంకోవైపు వడగాలు. దీంతో ఎవ్వరు కూడా బయటికి రావటం లేదు. జనరల్గా ఇక్కడ నక్లెస్ రోడ్లో ఎక్కువగా మనకు టూరిజం సంబంధించినవి ఎక్కువగా స్పాట్స్ ఉంటాయి. ఎక్కువ మంది వచ్చి ఇక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒకవైపు 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడంతో బయటికి రావాలనే అందరూ భయపడుతున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వచ్చే వారం రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా దాదాపు 40 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంది. ఒకవైపు ఎల్నినో ప్రభావం వల్ల దీని ప్రభావం వల్ల ఎండల తీవ్రత పైన పడింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ఉంది. ఇంకా వడగాలులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఆదిలాబాద్, కొమరంభీం ఈ జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. సో ఎవరు కూడా బయటికి రావద్దు. అనవసరంగా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి. అది క్యాప్ కావచ్చు, ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో వాటిని ఫాలో అవుతూ మాత్రమే బయటికి రావాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులే ఎప్పటికప్పటికీ అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మన కోవిడ్ టైంలో ఏ విధంగా రోడ్స్ అనేవి నిర్మానుష్యంగా మారాయో ఇప్పుడు అదే పరిస్థితి మనకు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో దర్శనమిస్తున్నాయి. ఒక నక్లెస్ రోడ్ అనే కాకుండా ఎక్కడైతే మెయిన్ జంక్షన్స్, మెయిన్ ఏరియాస్ ఉంటాయో ప్రతి చోట ఇదే పరిస్థితి ఉన్నది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం. ఇంకా మే నెలలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది దీన్ని తలుచుకుంటూనే భయపడుతున్నారు. ప్రస్తుతం బయటకు వచ్చేవారు ఖచ్చితంగా ఎక్కడికక్కడ డీహైడ్రేట్ కాకుండా వాటర్ కావచ్చు, లెమన్ వాటర్ వీటినన్నిటిని వెంటనే సేవించాలంటే ఒకవైపు డాక్టర్స్ కూడా సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిప్పుల కుంటలా మారిందని మనం చెప్పుకోవచ్చు. జనరల్గా ఈ టైంలో జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎక్కువగా వెహికల్స్ ఫ్లో అని ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనేది లేదు. సో ఒకవైపు వడగాలు కూడా వీస్తున్నాయి. దాదాపు వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. లాస్ట్ 1 వీక్ వరకు 39 డిగ్రీలు మాత్రమే నమోదయ్యాయి. కానీ ఈ 2-3 రోజుల క్రితం నుంచే 41 నుంచి 43 మేర డిగ్రీలు నమోదవుతున్నాయి. నిన్న హైయెస్ట్గా కుక్కట్పల్లిలో నమోదయ్యాయి. 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి ఎండ తీవ్రత ఎంత ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ రోడ్డును చూస్తేనే మనకు ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుందో అర్థమవుతున్నది. ఈ విధంగా ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు చాలా. సో ప్రస్తుతం అంతా పాటు పబ్లిక్ ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు? సెక్రటేరియట్ మెడిసిన్స్ కొనడానికి. ఎండలు ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. చాలా హాట్, స్కిన్ కూడా కాలిపోతుంది అసలు. సో ట్రీస్ బాగా పెంచాలి. రిక్వెస్ట్ అయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టెప్స్ అన్నీ తీసుకున్నా కానీ ఇంకా డెవలప్మెంట్ అనేది అవసరం. చూస్తున్నాం కదా, ఈవెన్ వాటర్ కూడా చాలా స్మెల్ వస్తుంది. ట్యాంక్ బండ్ అయినా కానీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే ట్రీస్ బాగా పెంచాలి. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి ఎండలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుందా మీకు? లాస్ట్ ఇయర్ ఇంతే ఉంది, ఈ ఇయర్ కూడా ఇంకే ఉంది. క్లైమేట్లో వేరియేషన్ బాగా ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదా, ఈవెన్ ఈ గ్లాసెస్ వచ్చేసి ఫోటోక్రోమాటిక్. మామూలుగా ఎండ లేనప్పుడు కూడా బ్లాక్ అయిపోతుంది. ఇంత రేంజ్లో డార్క్నెస్ అసలు నేను ఎప్పుడు చూడలే కళ్ళద్దాల్లో.
సో క్లైమాటిక్ చేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. జనరల్గా ఈ వే అనేది ఎప్పుడు వెహికల్స్తో కలకలాడుతుంది, కానీ ఇప్పుడు ఎండ కారణంగానైనా ఈ మొత్తం పోసిపోయింది. ఆ, అది కూడా ఒక రీజన్, ఆ, మేజర్ రీజన్ అది కూడా. మ్, ఇంకో రీజన్ ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇవి కూడా ఉన్నాయి కదా, మ్. సో ఆబ్వియస్లీ ఉంది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చూడండి మేడం, నేను ఇగో ఎండలో కోట్ వేసుకొని తిరుగుతున్నాను. స్కిన్ బర్నింగ్స్ ఎక్కువైపోయి కనుక్కపోతే రావట్లేదా? వస్తుంది, కానీ ఇక ఉక్కపోత కంటే ఈ వేడి ఇప్పుడు ఎంత స్కిన్ డీహైడ్రేట్ అవుతుంది. మ్, నేనే ఇప్పుడు ఒక 5-10 మినిట్స్లో నేను 2 లీటర్స్ వాటర్, కోకోనట్ వాటర్ అన్నీ తీసుకున్నా. మ్, అసలు చాలా హ్యూమిడిటీ ఉంది. మ్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది పరిస్థితి. బయటికి వచ్చే వాళ్ళు కంపల్సరీగా ఫుల్గా షర్ట్స్ కావచ్చు, ఏదైతే దుస్తులు ధరించి బయటికి వస్తున్నారు, ఎందుకంటే ఎండ నుంచి రక్షించుకోవడానికి. అండ్ ఇంకోవైపు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఈ ఎండ నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నామంటే ఒకవైపు పబ్లిక్ చెప్తున్నారు. ఇంతకుముందు పబ్లిక్ చెప్పిన దాని ప్రకారం జనరల్గా ఈ ఏరియాలో ఎక్కువగా నిత్యం 24 గంటలు ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు, కానీ ఈ ఎండల కారణంగానే ప్రస్తుతం పరిస్థితి ఈ విధంగా ఉందని వారు చెప్తున్నారు. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండ అండ్ ఇంకోవైపు ఉక్కపోత, ఇంకోవైపు వడగాలు. దీంతో ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారని చెప్పుకోవచ్చు. వీటి నుంచి ఇంకోవైపు 7, 8వ తారీఖు ఒకవైపు వీటి నుంచి ఉపశమనం పొందేలా ఏదైతే ద్రోణి ప్రభావం రాష్ట్రం మీద ఉంటుంది, ఏదైతే ఉత్తరాది జిల్లాల వైపు ఈ ద్రోణి ప్రభావం ఉంటుంది, అప్పుడు ఎక్కువ వర్షాలు పడే ప్రభావం ఉంటుందని ఒకవైపు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. 7, 8వ తారీఖు చూడాలి ఎంత మేర మనకు ఉపశమనం లభిస్తుంది ఈ ఎండల నుంచి. అండ్ ఒకవైపు ఉపశమనం లభిస్తుందని చెప్పినప్పటికీ ఇంకోవైపు ఏదైతే దక్షిణాది జిల్లాలు ఉంటాయో దక్షిణాది జిల్లాలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు క్యాప్ అన్నీ ధరించి ఎండ నుంచి తమను తాము రక్షించుకోవడానికి చూస్తున్న పరిస్థితే మనకు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి? టూ మచ్ ఉన్నాయి మేడం, చాలా హెవీగా ఉన్నాయి. లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి అయితే మరీ పబ్లిక్ చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు. సో దానికి మనం ఏం చేయలేము. ఇట్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ ఇయర్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుందా? ఇయర్ నుంచి కంపేర్ చేస్తే ఇయర్ ఇంకా తొందరగా ఉన్నాయి, బట్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేబీ 42-43 డిగ్రీస్కి వచ్చేసింది. సో లాస్ట్ ఇయర్ అంతా లేకుండే 34 36 ఉండే. సో ఈ ఇయర్ మాత్రం చాలా హెవీగా అయింది. ఏప్రిల్ నెలలోనే మనకు హైయెస్ట్గా 43 నమోదవుతుంది. మే నెల ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ దానికి ఇంకా 10% యాడ్ చేసుకోండి. ఇప్పుడు 43 అంటే ఇంకా 50 మనకి హైలైట్ హైదరాబాద్లో. 50 అయితే ఇంకా జనాలు బయటికి రావడం కష్టమే, బట్ ఇంకా దాన్ని బట్టి చూడాలా. సో ఎక్కడ కూల్ ప్లేసెస్ ఉంటే అక్కడ స్టే చేయడం వెరీ గుడ్. జనరల్గా పబ్లిక్ ఎక్కువ తిరిగితే ఎక్కడ చూసినా కూడా రోడ్స్ అని ఖాళీగా అనిపిస్తుంది. ఎండ ఎఫెక్టేనా? ఎండ్ ఎఫెక్టే కదా మేడం, ఇంకేముంటుంది దానికి మించి. ఎగ్జామ్స్ కూడా లేవు, ఇంకా పిల్లలకి స్కూల్స్ కూడా లేవు కాబట్టి సో ఎక్కడ స్టే హోమ్ ఇంట్లో ఉంటేనే చాలా బెటర్ అనుకుంటా ఈ ఎండకి. ఆఫ్టర్ 5:30 or 6 o'clock కూల్ అవుతుంది కాబట్టి సో ఆ టైంలో ఏదైనా వర్క్స్ ఉంటే ఇట్లా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో ఎలాంటి జాగ్రత్త అంటే వర్క్ని వదిలేసి అయితే మనం ఎక్కడికి వెళ్ళలేము. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. సో దాన్ని కొంచెం ఎండలో తిరగడం అవాయిడ్ చేస్తున్నాం. దట్స్ థ్యాంక్ యూ. మొత్తం మీద ఇది ఎవరైతే అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి వస్తున్నారో, అనవసరంగా బయటికి రావటం లేదని ఒకవైపు పబ్లిక్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకా వారం రోజుల్లో ఈ ఎండల ప్రభావం అనేది పెరిగే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే సన్ స్ట్రోక్ తాకే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని ఫాలో అవ్వాలని ఎప్పటికప్పటికు ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, జిల్లా అధికారులకు ఎప్పటికప్పటికి వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెనపర్సన్ పరశురామ్తో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. దాని గురించి తిరగాలి, ఇక్కడ ఉంటే అక్కడ చూసుకుంటే తిరుగుకుంటే పోతున్నాం. ఎన్ని రోజుల నుంచి అంటే ఇట్లా ఉంటుంది? ఇట్లా 10 రోజులు అయింది. ఇప్పుడు ఇంతకుముందు తగ్గుతుండే. అప్పుడు ఎండలు ఎక్కువైనా, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఒక 10 తగ్గింది. ఇప్పుడు ఎక్కువ అనిపిస్తున్నాం, మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. దాని గురించి ఇబ్బంది అవుతుంది మాకు, ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇవి ఎండకి ఎవరు వెళ్ళారు కదా అమ్మ,
దాని గురించి నాకు ఎప్పటి వరకు ఉంటుంది 6 వరకు ఇట్లనే ఉంటుంది ఇట్లనే 4-5 ఓ క్లాక్ వరకు ఇట్లనే ఉంటుంది 5 తర్వాత గిరాకులు ఈ రోడ్లను ఖాళీగా ఉన్న ఎండల వల్ల ఎండ వాళ్ళనే అమ్మ अब तो समर तो इतना है कि बोल नहीं सकते कि डिग्री 44 चल रहा बहुत स्ट्रिक्टली क्या है पूरा घर में भी फिर नहीं सक रहे कुछ नहीं क्या है इसका अब समर तो बहुत है अब क्या है कुछ भी कर रहे भी नहीं रेवंत अन्ना समर बहुत है अब क्या कर सकते अपन तो कुछ भी नहीं भगवान की वो भगवान का है वो तो अपन कुछ भी नहीं कर सकते उसके ऊपर थैंक यू మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది